హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ బీ లెటర్. బీ పేరుతో పెట్టుకున్న అంటే బీతో మనం స్టార్ట్ చేస్తాం పేర్స్. ఇప్పుడు మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు కొన్ని జాతకాలు చూసి మనకు పేరు పెడతా ఉంటారు. సో దానివల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల మన జీవితాలు కొంచెం ప్రాబ్లమ్స్లో అక్కడ అయిపోతూ ఉంటాం. సో ఇవన్నీ సాల్వ్ చేసుకోవడానికి ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ బీ లెటర్ పేరు పెట్టుకున్న వాళ్ళు బెస్ట్ నేమ్ ఏంటి, బ్యాడ్ నేమ్ ఏంటి, వీళ్ళు లక్కీ స్టోన్స్, లక్కీ నంబర్స్ అండ్ లక్కీ కలర్స్ అండ్ అన్లక్కీ నంబర్స్ కలర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ వివరించండి సార్ ఒకసారి మాకు. ఫస్ట్ బి క్వాలిటీస్ చెప్తానన్నా. బి అనేది నంబర్ 2కి సంబంధించింది. బి అంటే చంద్రుడు. ఓకే. సో చంద్ర ప్రభావం వల్ల వీళ్ళ చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా, పాజిటివ్గా. ఇప్పుడు B1 కూర్చోబెట్టి మన ముందు 100 మందిని పెట్టాం. దీంట్లో ఎవరిని వాళ్ళు ఇప్పుడు మనం అనుకో ఈ 50 మంది మనోళ్ళు, 50 మంది మనోళ్ళు కాదు అంటాం, లేదా 70 మంది 30, కనీసం మనకు 10 మంది శత్రువులుగా ఉంటారు. B1 అట్ట కాదు, అందరూ నా వాళ్లే, అందరు మంచోళ్లే, ఎవరిలో చెడు చూడడు బి. సో బి ఇస్ ఫర్ లవ్, బి ఇస్ ఫర్ కేరింగ్. మనం ఏం చెప్పినా గుండెలు దాచుకుంటారు. ఒకవేళ మనం అతనికి శత్రువు అయినా కూడా ఈ విషయాలు బయట పెట్టరు, లీక్ చేయరు. రహస్యం బితో చెప్తే రహస్యమే. సో వీళ్ళు ఏమంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తారు. కానీ వీళ్ళ డిఫెక్ట్ ఏమంటే చాలా సెన్సిటివ్, టక్కని రియాక్ట్ అవుతారు. ఒకరు అలుగుతారు, ఒకరు తిడతారు, కొంతమంది కొడతారు. అంటే బి వాళ్ళు లైక్ బాలకృష్ణ ఒకలాగా రియాక్ట్ అయితే, భానుమతి ఒకలాగా రియాక్ట్ అయితే, భాను చందర్ ఆయన అలుగుతాడు, మాట్లాడు. అంటే మా బావకి ఆల్మోస్ట్ 25 years గా బెస్ట్ ఫ్రెండ్. చెన్నై ఎవ్రీ ఇయర్ పోయి వాళ్ళ ఇంట్లో 5 days ఉండొస్తాడు. సో చాలా మంచి వ్యక్తి భానుచంద్ర గారు. సో ఈ బి లెటర్ లో ఏమంటే వీళ్ళు చాలా బాగా ఎదుగుతారు. ఎదిగేది ప్రపంచం గుర్తించక ముందే చాప కింద నీళ్ళలాగా డెవలప్ అయ్యేయి పైకి లేసి ఐఎమ్ నంబర్ 1 అంటారు. సో దిస్ ఈస్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూన్. మూన్ వల్ల స్వింగ్స్ ఏమంటే 15 days మూన్ స్వింగ్ రైస్, 15 days డౌన్. వీళ్ళు 15 days ఏదైనా చేసేయగలదని ఉంటారు, 15 days డౌన్ స్వింగ్ లో ఉంటారు. అది నేమ్ బాగుంటే ఈ స్వింగ్స్ ఉండవు. హైలీ ఎడ్యుకేటెడ్, కామ్ గా ఉండాలని చూస్తారు, కొట్లాట్లు ఇష్టపడరు. బట్ ఎవరన్నా వీళ్ళని మాటికి గుచ్చి ఇన్స్టిగేట్ చేసి కొట్లాటికి రప్పించుకుంటే చాలా ప్రమాదం. అంటే సైలెంట్ గా ఉండేవాడు అజాత శత్రువు కొట్లాటకు వెళ్తే ఎవరు భరించలేం. సో బి వాళ్ళని ఊకే కొట్లాటికి పిలవకండి. వాళ్ళు తిరుక్కుంటే అది మనం ఎవ్వరం భరించలేం. ఇట్ విల్ బి వెరీ వెరీ డేంజరస్. సో బి వాళ్ళు బేసిక్ క్వాలిటీ అంటే హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లో పెద్ద పొజిషన్స్ లో జాబ్ చేస్తారు. అండ్ దే లైక్ టు వర్క్ ఈవెన్ ఇన్ కామ్ ప్లేసెస్ లైక్ బ్యాంకింగ్. అదే చదువు లేదు సార్, అందరూ చదువుకోవాలి లేదు కదా సార్ అంటే, రైతులుగా ఉన్నా, వీళ్ళు పాల వ్యాపారం చేసిన, వాటర్ బిజినెస్ చేసిన, సిల్వర్ బిజినెస్ చేసిన, కూల్ డ్రింక్స్ బిజినెస్ చేసిన వెల్ అడిక్వేట్ సంపాదించుకుంటారు. బతకడానికి ఎంతో దానికి 2 3 సంపాదించుకుంటారు. అండ్ బి వాళ్ళు అందరితో ప్రేమగా ఉంటారు. అండ్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా సాయం చేసే గొప్ప మనసు బి వాళ్ళకి. ఓకే సార్, బెస్ట్ నేమ్ ఏంటి సార్ బీతో అండ్ బ్యాడ్ నేమ్? నన్న బెస్ట్ అనుకుంటే లైక్ భానుచందర్. అంటే ఈ బీతో ఉన్న దాంట్లో పేర్లు విడగొట్టకూడదు. బాలకృష్ణ 26వ నంబర్ అద్భుతం. బాల అనకూడదు, కృష్ణ అనకూడదు. బాలకృష్ణ గారు అంటే ఇలా వాడితే ఏమైతుందంటే వయసు పెరిగే కొద్ది ఇంకా యంగ్ అయిపోతుంటారు. ఈవెన్ భానుచందర్ ఈస్ ఆల్మోస్ట్ 72+. అలా వయసు తెలియదు. భానుమతి, భాను అనకూడదు, మతి అనకూడదు. భాను ప్రియ మంచి డాన్సర్, మంచి యాక్టర్, కళ్ళతోనే యాక్షన్లు చేసింది ఆమె కూడా. ప్రియా అనకూడదు, భాను అనకూడదు. సో ఈ బి లెటర్ తో తీసుకుంటే భాను అనే పేరు డేంజర్. దాని పక్కన ఏదైనా ఉంటే లిఫ్ట్ ఉంటుంది. ఓన్లీ భాను లైక్ చంద్రబాబు అనుకోండి, బి లెటర్ కాదు. ఉత్త చంద్రబాబు లేదు, ఉత్త బాబు లేదు. చంద్రబాబు పేరులో మంచి బలం ఉంది. భాను పక్కన ఏదైనా వస్తే సపోర్టింగ్. సో బీతో డేంజరస్ నేమ్స్ అంటే నేను 2 పేర్లు చెప్తాను. ఇది ఎవరిని భయపడడానికి కాదు. భవానీ అండ్ భారతి. ఇవేమంటే దేవుడి పేర్లు. భవానీ దేవుళ్ళకి రోజు హారతులు, అభిషేకాలు, దిష్టులు, కర్పూరం, నిమ్మకాయలు సో శాంతిస్తారు. సో ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరు ఇవన్నీ చేసేది? కనీసం నెలకు ఒకసారి దిష్టి తీరు. సో అది నెగిటివ్ పేరకపోయి కోపం. సో ఐ హావ్ సీన్ ఐ థింక్ more than 70 to 80% Bhavan is getting divorced.
సో భారతీయులు ఏమంటే ఎక్కువ గుండెలు ఎప్పుడు బాధ పెట్టుకొని ఉంటారు, బయటికి నవ్వుతూ ఉంటారు, బట్ గుండెల్లో హ్యాపీనెస్ ఉండదు. సో ఇట్లాంటి నేమ్స్ కరెక్ట్ చేసుకోగలిగితే, అండ్ వాళ్ళు ఒక మూన్ స్టోన్ వేసుకుంటే మూడ్ స్వింగ్స్ ఉండవు. చంద్రకాంతమని మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో వేసుకుంటే ఆ మూడ్ స్వింగ్స్ లేకుండా షీ విల్ బి వెరీ వెరీ బ్యాలెన్స్డ్. ఈ మూన్ స్టోన్ వల్ల హెల్త్ బాగుంటుంది, భార్యాభర్తల మధ్య రిలేషన్స్ బాగుంటాయి, డబ్బు ఖర్చు తగ్గుతుంది. అండ్ క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ ఎక్కువ వేసుకోవాలి, రెడ్ బ్లాక్ వేసుకోకూడదు. ఆల్ లైట్ వైట్, క్రీమ్, యాష్, సింపుల్ బ్లూ వేసుకుంటే లైట్ బ్లూ, రెడ్, బ్లాక్, డార్క్ గ్రీన్ వాడకూడదు. ఓకే సార్, వీళ్ళు ఎలా సంప్రదించాలి మరి మిమ్మల్ని? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా, అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100-120, దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచనం, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలా మంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నెంబర్తోనే జీవితాన్ని మార్చేస్తాను చెప్పడం జరుగుతుంది మీరు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా సంప్రదిస్తారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777. కాల్ చేసి సంప్రదించగలరు.